గేమ్ చేంజర్ మూవీ ఎలా అనిపించిందంటే నా వరకు చూసుకుంటే సినిమా ఒక యావరేజ్ మూవీ అన్న. ఎందుకంటే కాస్టింగ్ అది చాలా భారీ కాస్టింగ్ ఉంది. శ్రీకాంత్ గారు కావచ్చు, సముద్రకని గారు అంటే చాలా సపోర్టింగ్ క్యారెక్టర్ చాలా భారీగా కాస్టింగ్ పెట్టారు. బట్ ఎవరికి అంత క్యారెక్టరేషన్ ఇవ్వలేదు, అంత పవర్ లేదు క్యారెక్టర్ కూడా. ఇంకెటొచ్చి రామ్ చరణ్ గారు, నజ్జ సూర్య గారు సినిమా అంతా కూడా అలాగే కనిపిస్తారు. బట్ రామ్ చరణ్ గారు, నజ్జ సూర్య గారు యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. ఆయన సీన్స్ కానీ. అజయ్ సూర్య గారిని చాలా మంది కాంబినేషన్ లో చూసారు కదా, చాలా మంది హీరోస్ ఓకే. కాంబినేషన్ లో. సో ఇప్పుడు ఈయన కాంబినేషన్ లో ఎలా అనిపిస్తుంది చరణ్ నా గారు? వరకు చూసుకుంటే చరణ్ గారు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సినిమాకి మాత్రం. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా బాగా యాక్ట్ చేశారు. డాన్సులు కానీ ఆయన తప్పుగా లేదు, 100కి 200 ఎఫర్ట్ పెట్టాడు. బట్ సెట్ వచ్చి శంకర్ గారు రాసుకున్న స్టోరీ కావచ్చు, స్క్రీన్ ప్లే కావచ్చు, ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకోవాల్సింది. బట్ ఇండియన్ సినిమా మీద ఫోకస్ చేసి దీన్ని లైట్ తీసుకున్నారేమో అనిపించింది నాకైతే. సో అందరూ ఇండియన్ పైన ఇండియన్ మీదే పడతారు. ఎందుకు పడరు అంటే అది ఫ్లాఫే. బట్ ఇది అంతే చెప్తున్నారు కదా, ఒక మన సినిమాను తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారంటే దానికి ఎలా ఉండాలి. అది దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. దిల్ రాజు గారి సినిమా అంటే అటు ఫ్యామిలీగా కావచ్చు, కామెడీగా కావచ్చు, మాసిగా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఈ సినిమాతో నేను చెప్తున్నాను జస్ట్ యావరేజ్ మూవీ అని ఏం లేదు సినిమాలో. ఇటు వచ్చి మన డ్యూయల్ క్యారెక్టర్ ఉంది కదా, మరి డ్యూయల్ క్యారెక్టర్ కన్నా ట్రిపుల్ క్యారెక్టర్, ఐఎస్ఐ క్యారెక్టర్, కలెక్టర్ గా, అప్పన్ గారి క్యారెక్టర్ గా అవి ఏం ఎప్పట్లేదు. ఇంకా నేషనల్ అవార్డు అని చాలా చెప్పారు కదా, నాకైతే ఏం అనిపించలేదు.